వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. తమ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ పీజీ సీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 99ని తక్షణం రద్దు చేయాలని వారి ప్రధాన డిమాండ్ గా ఉంది. గతంలో 30% సర్వీస్ డాక్టర్లకు పీజీ సీట్లు లభించేవి. దానిని క్రమంగా 20% నుంచి 15%కి కుదించారు. ఈ జీవో సర్వీస్ డాక్టర్లకు తీరని ద్రోహం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైం బాండ్ ప్రమోషన్లను అమలు చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్ ను ఇవ్వాలని, గిరిజన ప్రాంతాలలో పనిచేసే డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి దశల వారీగా తమ ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 150 మంది డాక్టర్లు బుధవారం ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్దపేటన నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు తమ ధర్నా కొనసాగుతుందని ఘంటాపథంగా చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళా డాక్టర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ రాహుల్, డాక్టర్ నబీవలి, డాక్టర్ సుందర్, డాక్టర్ మస్తాన్ భీ, డాక్టర్ సునీల్ నాయక్, డాక్టర్ గోపి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్లు రెండు ప్రధాన డిమాండ్లు. ఆ రెండో ప్రధాన డిమాండ్లలో మొదటి ప్రధాన డిమాండ్ అయినటువంటి ఈ సర్వీస్ కోటా పునరుద్ధరించి మాకు గతంలో ఉన్నటువంటి 30% సర్వీస్ కోటాను ఇవ్వాలని, అన్ని బ్రాంచ్ల్లో 30% సర్వీస్ కోటాను ఇవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ 30% సర్వీస్ కోటా ఇవ్వాలంటే కనీసం గతంలో ఉన్నటువంటి 20% అన్ని బ్రాంచ్లతో కూడినటువంటి సర్వీస్ కోటాను కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్. రెండవది టైం బౌండ్ ప్రమోషన్. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తన సర్వీస్లో సాధారణంగా 40 ఏళ్ల సర్వీస్ 30 ఏళ్ళ సర్వీస్ చేస్తే 4, 5 లేదా 6 ప్రమోషన్లు వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కేసీ డాక్టర్లకు 24 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. 24 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా కూడా ఏ క్యాడర్లో అయితే చేరారో అదే క్యాడర్లో చాలామంది రిటైర్ అయ్యారు, రిటైర్ అవుతున్నారు, రిటైర్ కూడా అవ్వబోతున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో పనిచేసిన నేను 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా ఏ క్యాడర్లో అయితే చేరామో సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో చేరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లోనే రిటైర్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరంగా ఉంది. మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి ఈ మధ్యనే డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ అంటే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో కేవలం 3 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అలాంటి ఎంబీబీఎస్ డాక్టర్లకు పిలిచి వాళ్లకు డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్ ఇచ్చారు. 24 సంవత్సరాలుగా చేస్తున్న మాకేమో ఒక్క ప్రమోషన్ కూడా లేదు. 3 సంవత్సరాల్లో వాళ్లకు ఇచ్చారు, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినందుకు మాకు బాగలేదు. మేము వాళ్ళను ఇవ్వటాన్ని మేము తప్పట్టు, కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ అదే క్వాలిఫికేషన్ తోటి అదే క్వాలిఫికేషన్తో పనిచేస్తున్నటువంటి మాకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి మా డాక్టర్లకు, మా పిఎస్సీ డాక్టర్లకు అదే ప్రమోషన్లు 24 సంవత్సరాలకు కూడా రాకపోవడం చాలా దుఃఖదాయకమైన విషయం. కాబట్టి వెంటనే మాకు సహేతుకంగా బేషరతుగా అర్హులైన అందరికీ కూడా టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలి. కాబట్టి మా ప్రధానమైన రెండవ డిమాండ్. మూడవ డిమాండ్ వచ్చేసి ట్రైబల్ అలవెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి ట్రైబల్ అలవెన్స్ కేటాయించాలి. అంటే పార్వతీపురం కొంచెం మినిమం టౌన్ 1,00,000 జనాభా ఉన్న ప్రాంతాలైనటువంటి మార్కాపురం లాంటి ప్రాంతాలలో కూడా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఏరియా హాస్పిటల్, ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్ ఏరియా హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో పనిచేసినటువంటి డాక్టర్లకి స్పెషలిస్ట్లకు అయితే 50% బేసిక్ పే, తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్స్కి అయితే 30% ఎక్స్ట్రా ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు. కానీ నిజమైన ట్రైబల్ ప్రాంతాలైనటువంటి పాడేరు, మార్కాపురంలో పరిధిలో దగ్గరలో ఉన్నటువంటి పాలుట్ల, పాడేరు, శ్రీకాకుళంలో ఉన్న కుటుంబ కాలనీ, ఇటువంటి అసలైనటువంటి ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మాకు మాత్రం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ మేము ఈరోజు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా 5 ప్రధాన డిమాండ్లు సాల్వ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు నిరవధికంగా దీక్షకు దిగాము. మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ప్రకాశం రోడ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర దిగాము. ఇక్కడ మా ప్రధాన డిమాండ్లు 5. మొదటి డిమాండ్, ఫస్ట్ డిమాండ్ వచ్చేసి జీవో నెంబర్ 99 వెంటనే రద్దు చేయాలి. అంటే గ్రామీణ ప్రాంతాలలో 3 సంవత్సరాలు, ట్రైబల్ ప్రాంతాలలో 2 సంవత్సరాలు ఈఎస్సీల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి పీజీ సర్వీస్ కోటాలో 30% సర్వీస్ కోటా ఉండేదండి. గత సంవత్సరం ఆ 30% సర్వీస్ కోటాను
ఉన్న ఫలంగా జీవో నెంబర్ 85 విడుదల చేసి 15%, అందులోనూ 15%లో కూడా కేవలం 6 బ్రాంచెస్కి మాత్రమే సర్వీస్ కోటా ఇచ్చారు. తర్వాత 10 రోజుల పాటు మేము ఆందోళన చేసిన తర్వాత 15% ఉన్న సర్వీస్ కోటాని 20%కి పెంచారు. ఆ 20%కి పెంచిన తర్వాత కూడా మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ 20% కోటాని అన్ని బ్రాంచీల్లో పీజీల్లో కంటిన్యూ చేస్తాము. 20% కంటిన్యూ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యి ఒకవేళ తగ్గించాల్సి వస్తే మా అసోసియేషన్ ప్రతినిధులను పిలిచి వారితో మాట్లాడిన తర్వాత మాత్రమే దీనిపైన ఏదైనా తగ్గింపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.